వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. ప్రియుడు బ్లాక్ మెయిల్ వల్లే కాబోయే భర్తను సియా హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. సియా గోయల్ ను బెదిరించాడు ప్రియుడు చేతన్ చౌదరి అనేటువంటి యాంగిల్ ఒకటి ఇప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు. ఇక ఈ హత్యకు సహకరించాలని సియాపై తీవ్ర ఒత్తిడి చేశారా అనేటువంటి ప్రశ్నలు అయితే తనకు సంధిస్తూ ఉన్నారు. ఇక ఎందుకంటే ఇలాంటి లవ్ ట్రాక్ లో చూస్తే గనక ఇక్కడ సియా కేతన్ ను పెళ్లి చేసుకోవడానికి 35 సంవత్సరాలుగా ఆ రెండు కుటుంబాల మధ్య సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత 25 సంవత్సరాలు కేతన్ 25 సంవత్సరాల వయసులో ఈ పెళ్లిని ఫిక్స్ చేయడం జరిగింది. ఫిక్స్ చేసిన తర్వాత వీళ్ళిద్దరు కూడా చాలా ప్రేమగా ఎక్కడ చూసినా గానీ అంటే ఇక్కడ కేతన్ సియా విషయాల్లో ముందుగా చూసుకుంటే గనక కేతన్ ఎంత సియాని నమ్మాడంటే ఆమె ఎంత ప్రేమ చూపిస్తే కేతన్ అంత బాగా అంటే ముందుగా ఆమెని లోయలోకి తోసేశాడు అని చెప్పి కేతన్ చెప్పినప్పటికీ కూడా ఆ తర్వాత పాము వచ్చిందని చెప్పి నేను నిన్ను నెట్టాను అని చెప్పి సియా చెబితే కేతన్ నమ్మాడంటే ఆమెను ఎంతలా నమ్మాడు, ఆమె కూడా ఎంతలా తనతో క్లోజ్ గా ఉంది. నిజంగా కొంతైనా గానీ ఇష్టం లేకుండానే అంత క్లోజ్ గా ఉంటారా? ఒకవేళ ఇష్టం లేకపోతే ముందే చెప్తారు కదా, ఎందుకు ముందే అంటే పెళ్లి ఫిక్స్ చేయడానికి ముందుగానే చెప్పేసినా గానీ నేను వేరే వ్యక్తితో ప్రేమలో ఉన్నాను, అతన్నే చేసుకుంటానంటూ కూడా ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా పెళ్లికి ఒప్పుకున్న తర్వాత ఎందుకు కేతన్ ని చంపేయాల్సి వచ్చింది, ఎందుకు కేతన్ ని చంపారు, ఇదే ప్రశ్న తలెత్తుతూ ఉంది. అయితే ఇప్పుడు పోలీసులు దీంట్లో ప్రధానంగా వ్యక్తం చేస్తున్నటువంటి అంశం ఏంటంటే ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ సియా కేతన్ పెళ్లి కుదిరిన తర్వాత గతంలో ప్రియుడు ఎవరైతే ఉన్నారో చేతన్ కి సియాకి మధ్య జరిగినటువంటి మెసేజెస్ గాని వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఫొటోస్ గాని వీటన్నిటినీ కూడా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఏంటనే విషయాలను ఇక్కడ కేతన్ ఫ్యామిలీకి చెప్తానని చేతన్ బెదిరించాడు. ఇక అందుకని చెప్పి ఇటు ఆల్రెడీ పెళ్లి కొప్పేసుకుంది సియా. ఇటువంటి సమయంలో తను పెళ్లిని ఎలా క్యాన్సిల్ చేసుకోవాలో తనకి అర్థం కావట్లేదు. మరొక వైపు చేతన్ ఇప్పుడు సడన్ గా కూడా తన విషయాలన్నీ చెప్తానంటూ కూడా తన ఏదైతే వాళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ కానీ ఇదంతా కూడా కేతన్ ఫ్యామిలీకి అదే విధంగా సియా ఫ్యామిలీకి వీళ్ళందరికీ తెలిసిపోతుంది అనేటువంటి భయం. ఇక వీటన్నిటితోనే సియా ఈ రకంగా కూడా ఒక ప్లాన్ వేసి కేతన్ ని చంపేద్దాం అని చెప్పి ప్లాన్ వేస్తే అప్పుడు ఈ పెళ్లి అనే రిలేషన్షిప్ నుంచి తాను బయటపడొచ్చు, తర్వాత చేతన్ వ్యవహారం ఇంట్లో చెప్పొచ్చు తర్వాత అని చెప్పి అనుకుందా ఏంటి? ఈ కోణంలో ఇప్పుడు పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకవేళ సియా కనుక లొంగకపోతే లేదు కేతన్నే పెళ్లి చేసుకుంటా అంటే ప్రైవేట్ మెసేజెస్ బయట పెడతానని వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక గతంలోనే కాల్ రికార్డులు చూపిస్తూ చేతన్ బెదిరింపులకు దిగుతున్నట్లుగా ఇంకా బ్లాక్ మెయిల్ కోణంలోనే ఇప్పుడు పోలీసులు అయితే ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక పూణేలో ఈ కేసు తీవ్రమైనటువంటి సంచలనం సృష్టించిన హత్య కేసుగా చూడొచ్చు. ఎందుకంటే అన్ని విధాలుగా అర్హుడు కేతన్. అదే విధంగా సియా తాను కూడా కేతన్ తో చాలా మంచిగా ఉంది, కేతన్ కూడా చాలా బాగా చూసుకున్నాడు. అసలు ఈ వీడియోస్ చూసిన తర్వాత ఏ విధంగా కేతన్ తాను ఇంత ప్రేమగా చూసుకున్నటువంటి వ్యక్తిని సియా ఎందుకు చంపింది, తనకి ఇష్టం లేకపోతే ముందుగానే అసలు ఈ పెళ్లికి కుదరక ముందుగానే తాను చెప్పి ఈ పెళ్లిని ఆపుండొచ్చు కదా, ఎందుకు ఈ విధంగా చేసిందనేటువంటి ప్రశ్నలకు ముందుగా కేతన్ ని పెళ్లి చేసుకుందామని సియా భావించినప్పటికీ ఆ తర్వాత తన అంతకు ముందుల ప్రియుడు చేతన్ ఎవరైతే ఉన్నారో తాను ఎంట్రీ ఇవ్వటంతోనే ఈ సీన్ మొత్తం కూడా ఈ విధంగా ప్రేమ కథ కాస్త ఒక హత్య కథగా మారినటువంటి ఉదంతంగానైతే ఇప్పుడు పోలీసులు చూస్తూ ఉన్నారు. చేతన్ బ్లాక్ మెయిల్ తోనే ఈ విధంగా కూడా ఈ కేసు కొనసాగిందా, ఈ విధంగా సియా చేసిందా అనేటువంటి ఇప్పటికే కూడా సియా పేరెంట్స్ చెప్పడం జరిగింది. ఒకవేళ గనక మా కూతురే కేతన్ ని లోయలోకి తోసింది, మా కూతురే గనక కీలక సూత్రధారి అని అనుకుంటే సియాను కూడా అదే లోయలోకి తోసేయండి అంటూ కూడా తల్లిదండ్రులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. వాళ్ళ తండ్రి హాస్పిటలైజ్ అయిపోయారు. ఈ విషయం తెలిసిన తర్వాత సియా విషయంలో ఈ విధంగా కూడా సియా చేసిందని తెలిసిన తర్వాత మరొక వైపు పోలీసుల దగ్గర ఇటు చేతను సియా వీళ్ళిద్దరిని విచారిస్తున్నారు. చేతన్ ఏమో సియానే క్రిమినల్ మైండ్, సియానే ఈ విధంగా చేద్దామని చెప్పిందని చెప్తున్నాడు. మరొక వైపు సియానేమో లేదు కేతన్ ని చంపుదామని చెప్పి తనకి చెప్పాడంటూ కూడా ఇటు సియా స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక వీటన్నిటి పరిస్థితుల్లో ఇంకొకటి కేతన్ కి ఇంకొక యాంగిల్ కూడా దీంట్లో బయటకు వస్తూ ఉంది. కేతన్ కి ముందుగానే ఈ పెళ్లి ఆపేద్దామని నేను చెప్పాను, కానీ ఇప్పటికే వెడ్డింగ్ అరేంజ్మెంట్స్ మొత్తం చేసేసుకున్నారు కదా, ఇప్పుడు ఆపటం కుదరదంటూ కేతన్ నీ ఇష్టం, నువ్వు ఎటు వెళ్ళినా గానీ నువ్వు ఎక్కడ ఉన్నా గానీ మేము ట్రాక్ చేసి పట్టుకోగలం అంటూ కూడా సియాకి చెప్పినట్లుగా
ఈ విధంగా సియా పోలీసుల ముందు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా కూడా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. కాకపోతే ఈ విధంగా ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినా గానీ దీంట్లో మాత్రం ప్రధానంగా పోలీసులు బ్లాక్ మెయిలింగ్ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా పెళ్లి చేసుకుందామని ఒప్పుకున్న తర్వాత ఎప్పటి నుంచో రెండు కుటుంబాల మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. అలాంటప్పుడు క్లియర్ గా చెప్పేయచ్చు పెళ్లికి ముందలే. కానీ వీళ్ళిద్దరు పెళ్లి కుదిరిన తరువాతే చేతన్ ఎంట్రీతోనే ఈ వ్యవహారం అంతా ఈ రకంగా మారిందా అనేటువంటి కోణం, బ్లాక్ మెయిలింగ్ కోణంలో ఇప్పుడు ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతోంది. మరి చూడాలి ఈ కేసులో అసలు మరి సియా కేతన్ ని చంపుదామని ప్లాన్ వేసిందా, లేకపోతే చేతన్ సియాని బెదిరించి కేతన్ ని చంపించాడా, ఏంటి, ఎవరు కీలక సూత్రధారి, దీంట్లో ఏం జరగబోతుంది ఈ వ్యవహారంలో, అసలు కేతన్ ని చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ముందుగానే సియా ఎందుకు చెప్పి ఈ పెళ్లిని ఆపలేదు, ఆ తర్వాత ఎందుకు కేతన్ ని చంపింది, దీంట్లో చేతన్ అసలు ఎటువంటి ఆధారాలతో ఎటువంటి వాటితో ఇటు సియాని బెదిరింపులకు దిగాడు, ఎన్ని అంశాలను కూడా పోలీసులు కూపీలాగుతున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ అంశం మొత్తం కూడా పూర్తిగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలిపోనుంది.